గైస్ లాస్ట్ క్లాస్ మనం ఎక్సెప్షన్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ ఏంటి అండ్ ఆ ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం సో వీటి గురించి మాట్లాడుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఎక్సెప్షన్స్ యూజర్ ఎలా క్రియేట్ చేస్తాడు అంటే ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడి వాటిని హ్యాండిల్ చేసాం. ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ కాకుండా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే డెవలపర్స్ చేత ఎక్సెప్షన్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి. ఆ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేద్దాం. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలి అంటే మనం సింటాక్స్ని డిఫైన్ చేయాలి. సింటాక్స్ ఈజ్ ద అండ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మనం ఎప్పుడు క్రియేట్ చేయాలనుకున్నా త్రో అనే కీవర్డ్ యూజ్ చేయాలి. బై యూజింగ్ త్రో కీవర్డ్ వీ కెన్ క్రియేట్ ద యూజర్ డిఫైన్డ్ exception. Next create the new keyword and create exception class. Predefined exception class యొక్క థింగ్ రాయాలి. సో ఇక్కడ ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్ ఉంది, వితౌట్ ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే ఇక్కడ మనం విత్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఏమని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ఓకేనా, చాలా సింపుల్ ప్రోగ్రామ్తో మన యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని కంప్లీట్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. సో ఎవరైతే డెవలపర్స్ చేత లేదా ప్రోగ్రామర్స్ చేత ఎక్సెప్షన్ క్రియేట్ చేయబడుతున్నాయో వాటిని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎక్లిప్స్ అనే ప్లాట్ఫామ్ తీసుకున్నా అండ్ ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసా. నేను క్లాస్ క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్గా Ctrl+N అని చెప్పి క్లాస్ని క్రియేట్ చేసి అండ్ ఒక ప్యాకేజ్ కూడా తీసుకున్నాను. దీంట్లో యూజర్ డిఫైన్స్ అనే క్లాస్ తీసుకుంటున్నాను అండ్ మెయిన్ మెథడ్ కూడా తీసుకుంటున్నాను. సో జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ క్లాస్. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఏ ఆబ్జెక్ట్ని? న్యూ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని. ఓకేనా, ఎక్సెప్షన్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అవటం వల్ల ఈ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేశాను. సో ఈ ఎక్సెప్షన్ ఇన్సైడ్న ఏమని డిక్లేర్ చేసిందంటే ఐఎమ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ఓకేనా, నేను యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అని క్రియేట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్గా దీన్ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని త్రోతో డిక్లేర్ చేయాలి. త్రో అనే కీవర్డ్తో డిక్లేర్ చేయాలి. సో బై యూజింగ్ త్రో కీవర్డ్ వీ కెన్ డిక్లేర్ అన్ ఎక్సెప్షన్. అంటే సింగిల్ ఎక్సెప్షన్ అంటే ఒక్క ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలి అంటే ఒక త్రో కీవర్డ్ క్రియేట్ చేయాలి. అలాగే మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఒకటికి మించి ఎక్సెప్షన్స్ క్రియేట్ చేయాలంటే ప్రతిసారి సింగిల్ త్రో కీవర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ నీ కంప్లీట్ ప్రోగ్రాంలో అంటే నువ్వు రాసిన ప్రోగ్రామ్ లోపల ఎక్సెప్షన్ అంటే యూజర్ అనేవాడు ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాడు అంటే వాటిని ఎక్సెప్షన్ క్రియేట్ చేసామని డిక్లేర్ చేయాలి. సో ఎక్సెప్షన్ క్రియేట్ చేసామని డిక్లేర్ చేసేదే త్రోస్ కీవర్డ్. సో త్రోస్ కీవర్డ్ throws keyword. By using throws keyword we can declare exception inside the program. Program లోపల ఎక్సెప్షన్ ఉందని. సో throws exception. సో మనకు ఎక్సెప్షన్ క్లాస్ని చేసిన మనకి ఎర్రర్ అనేది పోయింది. కావాలంటే ఇది రన్ చేద్దాం. చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ కూడా ఏమొచ్చిందంటే ఐఎమ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ వచ్చింది. సో చేత చూడండి. సో అవుట్పుట్లో ఏమొస్తుంది? ఐఎమ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇలా మన యొక్క యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని మనం క్రియేట్ చేస్తాం. సో జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ ద యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. అండ్ ఈ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే యూజింగ్ ట్రై బ్లాక్. సో ఎక్సెప్షన్ అనేది డేంజరస్ స్టేట్మెంటే కాబట్టి ఆ డేంజరస్ స్టేట్మెంట్ని ట్రై బ్లాక్లో పడేసి మనం
క్యాచ్ బ్లాక్ క్రియేట్ చేసి మన యొక్క హ్యాండిలింగ్ డేటాని రిప్రజెంటేషన్ చేస్తాం. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ రాస్తాం. సో ఎక్సెప్షన్ ఈజ్ హ్యాండిల్డ్. సో మన ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అయిందని చెబుతున్నాం. సో చూడండి, ఇందర్ ఎక్సెప్షన్ జనరేట్ అయింది. ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ ప్లేస్లో ఎక్సెప్షన్ హ్యాండిల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎక్సెప్షన్ ఈజ్ అ హ్యాండిల్డ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనం ఏదైతే ఎక్సెప్షన్ గురించి మాట్లాడతాం అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అవ్వచ్చు లేదా ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అవ్వచ్చు. ఈ రెండు ఎక్సెప్షన్స్ ఎక్సెప్షన్ అనే క్లాస్ లోపల నుంచి వస్తాయి. ఓకేనా? కానీ ఈ ఎక్సెప్షన్ అనేది ఇట్స్ అ సబ్ క్లాస్ ఆఫ్ ది ఆర్ ఇట్ విల్ బి సబ్ క్లాస్ ఆఫ్ ది అనదర్ క్లాస్. అంటే వేరే క్లాస్ యొక్క సబ్ క్లాసు. అండ్ ఎక్సెప్షన్స్లో సూపర్ మోస్ట్ క్లాస్ని throwable class అంటాం. సో బై యూజింగ్ throwable class we can create the exceptions. ఈ ఎక్సెప్షన్ అనేది throwable క్లాస్కి సబ్ క్లాస్లో వర్క్ అయింది. కావాలి అంటే డయాగ్రామ్ చూద్దాం. చూడండి, సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. మన ఎక్సెప్షన్ అనేది ఏదైతే రన్ టైమ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ ఉందో ఆ ఎక్సెప్షన్ అనేది throwable క్లాస్ యొక్క సబ్ క్లాస్. సో ఈ throwable క్లాస్లో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అలాగే ఎర్రర్స్ ఉంటాయి. సో ఎర్రర్స్ అంటే హ్యూమన్ మిస్టేక్స్. మన యొక్క మిస్టేక్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో ఆ మిస్టేక్స్ని ఎర్రర్స్ అంటాం. అలా కాకుండా ఏవైతే మన ప్రోగ్రామ్ డస్ నాట్ అండర్స్టాండింగ్ ద అవర్ లాజిక్స్, మన లాజిక్స్ ఏవైతే అర్థం కాకుండా ప్రోగ్రామ్ ఇద్దో వాటిని ఎక్సెప్షన్స్ అంటాం. సో ఈ ఎక్సెప్షన్కి ఎర్రర్స్కి సూపర్ మోస్ట్ క్లాస్గా ఉండేది throwable క్లాస్. అంటే మనందరికీ తెలిసిందే ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ ద సూపర్ మోస్ట్ క్లాస్ ఇన్ జావా. సో ఈ సూపర్ మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ క్లాస్కి ఎక్స్టెన్స్ అయ్యేది throwable క్లాసు. throwable క్లాస్ నుంచి ఎక్స్టెన్స్ అయినవే ఎక్సెప్షన్స్ అండ్ ఎర్రర్స్. సో జాగ్రత్త చూడండి, ఎర్రర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ ఉన్నాయి. కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. అండ్ అలాగే మనకి ఇన్సఫిషియంట్ స్టోరేజ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. సో మన స్టోరేజ్ కెపాసిటీ సరిపోయినప్పుడు, లేకపోతే సేమ్ యొక్క మెథడ్స్ని మల్టిపుల్ టైం కాల్ చేసినప్పుడు, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్స్, ఇలాంటి ఎర్రర్స్ అన్నీ కూడా మన ఎర్రర్ క్లాస్ కిందకి వస్తాయి. సో ఈ ఎక్సెప్షన్స్ క్లాస్ ఏదైతే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామో చెక్డ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అవి వస్తాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ ఏదైతే మనం ఇప్పుడు డిస్ప్లే చేసామో మన యొక్క throwable క్లాస్కి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. అంటే రెండు మెథడ్స్ అయితే డిక్లేర్ చేశారు. ఆ రెండు మెథడ్స్ ఏంటి అంటే throwable ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అయితే గెట్ మెసేజ్ మెథడ్. సో ఈ గెట్ మెసేజ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి ప్రింట్ ద మెసేజ్ ఆఫ్ ఎక్సెప్షన్. సో మెసేజ్ ఆఫ్ ఎక్సెప్షన్ని ప్రింట్ చేసింది. ఓకేనా? ఈ గెట్ మెసేజ్ అనే మెథడు. సో మనం ఏదైతే ఇన్సైడ్ క్లాష్ బ్లాక్లో రాస్తున్నామో దాని యొక్క రిఫరెన్స్ నేమ్తో క్రియేట్ చేసింది. అలాగే గెట్ మెసేజ్తో పాటు మనకి ఇంకొక మెథడ్ ఉంది. దిస్ వన్ ఆల్సో ప్రింట్ స్టాక్ ట్రేస్ మెథడ్. అంటే రెఫరెన్స్ నేమ్ ఈక్వల్స్ టు ప్రింట్ స్టాక్ ట్రేస్ మెథడ్. ఈ ప్రింట్ స్టాక్ ట్రేస్ మెథడ్ ఏం చేస్తుందంటే టు ప్రింట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్సెప్షన్. మన ఎక్సెప్షన్ యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేసింది. ఓకేనా? సో దిస్ టూ ఆర్ ద basic methods inside the throwable class. So throwable class is the supermost class in Java. Supermost class in exceptions. So this is the throwable class. So జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఎక్సెప్షన్ బదులు నేను throwable క్లాస్గా డిక్లేర్ చేస్తున్నా. ఓకేనా? మనం throwable క్లాస్ని డిక్లేర్ చేసిన
చూడండి మనకి ఎటువంటి ఎర్రర్ రాదు, ఓకేనా? ఎందుకంటే మీ ఎక్సెప్షన్ అనేది థ్రోవబుల్ క్లాస్ లోపల సబ్ క్లాస్గా వర్క్ అయింది కాబట్టి. సో అండ్ ఇప్పుడు ప్రింట్ చేసాం, ఎక్సెప్షన్ ఇస్ ద హ్యాండిల్ అని వచ్చింది. నాకు ఐ యామ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఈ మెసేజ్ కావాలి అనుకుంటే సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిఫరెన్స్ నేమ్, ఇక్కడ ఈ అనేది రిఫరెన్స్ నేమ్ ఎక్సెప్షన్ యొక్క ఈ డాట్ గెట్ మెసేజ్ అంటే ఇన్సైడ్ ఎక్సెప్షన్ లోపల క్రియేట్ చేసిన మెసేజ్ మాత్రమే ప్రింట్ అయింది. సో చూడండి ఐఎమ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్రియేట్ అయిందా లేదా? సో ఇలా క్రియేట్ అయింది. సో దిస్ ఈజ్ ద కంటెంట్. నెక్స్ట్ జాగ్రత్త చూడండి, దాంతోపాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్సెప్షన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలంటే ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఈ ప్రింట్ స్టాక్ ట్రేస్ మెథడ్ ఏం చేస్తుందంటే టు ప్రింట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ అడ్రస్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ ఆల్సో. సో ఎక్సెప్షన్ యొక్క అడ్రస్ని కూడా ప్రింట్ చేసింది. సో జాగ్రత్త చూడండి, సో మనకి జావా డాట్ లాంగ్ డాట్ ఎక్సెప్షన్ మీ యొక్క ఎక్సెప్షన్ అనేది ఎక్కడ ఉంది, లాంగ్ ప్యాకేజ్ లోపల ఉంది అని చూస్తుంది. అండ్ మెసేజ్ ఏం పాస్ చేస్తున్నారు, ఐఎమ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. అండ్ ఎక్కడ జనరేట్ అయింది, కామ్ డాట్ జేఎస్పి యూజర్ డిఫైన్డ్ మెయిన్ అనే క్లాస్ లోపల 7th లైన్లో డిస్ప్లే అయిందని కూడా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రింట్ స్టాక్ ట్రేస్ మెథడ్. దానితో పాటు మనకి ఇంకొక ఆబ్జెక్ట్ క్లాస్ అయిన మెథడ్ని కూడా ఈ యొక్క థ్రోవబుల్ క్లాస్లో యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద toString మెథడ్. Using toString method, it will be print the object address and also message of the exception. సో జాగ్రత్త చూడండి, ఇదిగోండి ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ అలాగే దాని యొక్క ఇన్ఫర్మేషన్. ఇలా మన యొక్క ఎక్సెప్షన్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అలాగే సూపర్ మోస్ట్ క్లాస్ అయిన థ్రోవబుల్ క్లాసెస్ని మనం డిఫైన్ చేసాము. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ టాపిక్ అబౌట్ ద ఎక్సెప్షన్స్ ఇన్ జావా. సో ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్స్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. సో కామెంట్లో పిన్ చేయండి, నేను ప్రతి ఒక్కదానికి రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.